ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరి హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే హరి హరే రామ హరే రామ రామ హరే రామ 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 హరే హరి హరే. హరి హరే కృష్ణ 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 హరే హరి హరే హరి. హరే రామ 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 హరే హరే. భక్తులందరికీ మరి ఒకసారి స్వాగతము. ఈ 18 రోజుల అధ్యయనానికి వచ్చిన భక్తులందరికీ హరే కృష్ణ. మనము మొట్టమొదట చూసాం కదా అర్జున విషాద యోగము. తదుపరి భగవంతుడు ఆయనకి ఆధ్యాత్మిక ఆచార్యుని రూపంలో జ్ఞానబోధ చేస్తున్నారు కదా, ఉపదేశము ఇవ్వమని శరణాగతుడు అయ్యాడు కదా అర్జునుడు. మొట్టమొదట మనకి ఆ 2వ అధ్యాయం దాంట్లో మనము చూసాం కదా, ఆత్మను గురించిన జ్ఞానం, ఏ విధంగా ఆత్మ బందీ అవుతుంది అని, అలాగే ఆ బంధాల నుంచి బుద్ధి యోగం భక్తి యోగం ద్వారా ఎలా ముక్తి పొందాలనేది కూడా అక్కడ చర్చించబడింది. 3వ అధ్యాయంలో మనకి ఏ జ్ఞాన స్థితిలో ఉన్న వాళ్ళు పునరించాల్సిన ధర్మములేవి ఉండవు అని చెప్పారు. ఇక 4వ అధ్యాయంలో భగవంతుడు భగవద్గీత యొక్క క్రితం అధ్యాయంలో నిన్నటి రోజు భగవద్గీత యొక్క చరిత్ర ఎప్పుడు ఎవరికి చెప్పబడింది, అది భగవంతుని ద్వారా సూర్యదేవుడికి, వివస్వానునికి, వివస్వాను నుంచి మనువుకి, మనువు నుంచి ఇక్ష్వాకునికి ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి మనకి ఉంది ప్రాచుర్యంలో. మళ్ళీ ఆ పరంపర నశించినందుకు బోధిస్తున్నానని చెప్పేసి తాను అవతారం కొరకు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏమి, అవతార ప్రయోజనం ఏమిటి అంటూ భగవంతుడు చెబుతూ, అలాగే ఇంకా అన్ని యజ్ఞాల గురించి చెప్తూ ఆ యజ్ఞాలన్నీ జ్ఞానం అంటే పరిసమాప్తి పొందుతాయని చెప్పి 4వ అధ్యాయంలో వివరించడం జరిగింది అనమాట. అందుకని అలాంటి జ్ఞానంలో అర్జునుడు కలిగి ఉండాలి, కలిగి ఉండి యుద్ధం చేయమని చెప్పేసి చెప్పారనమాట. ఎందుకంటే ఈ భక్తియుత కర్మ, భక్తియుత సేవను మళ్ళీ ఈ జ్ఞానంతో కూడిన ఆ కర్మల ఈ ప్రాముఖ్యమంతా చెప్తూ, అంటే 2 చెప్పారనమాట. భక్తియుత సేవ చేయమన్నారు, ఆ కర్మ అంటే ఏమి, కర్మ సన్యాసం అని చెప్పేసి ఈ జ్ఞానపూర్వకమైన త్యాగము అంటే, అకర్మ అంటే మనకి క్లియర్గా వచ్చాయి, కర్మ, వికర్మ, అకర్మ, నిష్కామ కర్మ, సకామ కర్మలు అని చెప్పి. కర్మలోనే సకామ కర్మ, నిష్కామ కర్మ, ఫలితాన్ని ఆశించేటివి, ఆశించనివి ఇలా వచ్చాయి. కాబట్టి దీంట్లో ఈ అర్జునుడికి కొంత కన్ఫ్యూజన్ వచ్చిందనమాట. ఏమేమి అంటే ఈ జ్ఞానపూర్వక త్యాగం అంటే ఏంటంటే నేను ఇంద్రియ ప్రీతి కర్మలన్నీ వదిలేయాలనేమో అనేసి అర్జునుడికి తెలిసిందనమాట. అంటే
భక్తి యోగంలో మనం పనిచేసేటప్పుడు మన విద్యుక్త ధర్మాలు ఆపనవసరం లేదు. అప్పుడు మన కర్మలు ఆపినట్లు కాదు కదా. అంటే కర్మ మరియు త్యాగం, ఈ రెండు జ్ఞానపూర్వక త్యాగం అన్నమాట. సన్యాసం అనేది బంధాన్ని కలిగజేయదు కనుక జ్ఞానపూర్వక కర్మ. అసలు మన బంధాలు వద్దంటున్నాడు భగవంతుడు, బంధం లేకుండా కర్మలు ఆచరించమంటున్నాడు అనమాట. అది అర్జునుడికి కొంచెం బాగా వివరించేదానికి ఒక ప్రశ్న అడుగుతున్నాడు అనమాట భగవంతుడిని ఇక్కడ. చూద్దాము. హరే కృష్ణ. అర్జున ఉవాచ. కర్మయోగము కృష్ణ చైతన్య సహిత కర్మ అనగా కర్మ సన్యాస యోగం. అర్జున ఉవాచ. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు ఏం పలికాడు, ఏమంటున్నాడు? ఓ కృష్ణ, మొదట నీవు నన్ను కర్మత్యాగం చేయమని చెప్పావు. మరలా ఇప్పుడు భక్తితో కూడిన కర్మను ఉపదేశించుచున్నావు. రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో దయతో నాకు చెప్తావా? కర్మత్యాగంలో అంటే కర్మలు వదిలిపెట్టాలని కాదు కదా భగవంతుడు చెప్పింది. అవి నిష్కామంగా భగవంతుని కొరకు కర్మలు ఆచరించాలి. అదే భక్తితో కూడిన కర్మలు చేయమంటున్నారు, కర్మలు త్యాగం చేయమన్నారు. అదే ఈ జ్ఞానపూర్వకమైన కర్మలు అతనికి బంధాన్ని కలిగించవు అని అదే అకర్మ అనుకున్నారు అనమాట అర్జునుల వారు. అంటే కర్మలే విరమించాలేమో అనుకున్నారు. కానీ భక్తితో కూడిన కర్మలు చేయమని చెప్పేసి మనకి గత అధ్యాయంలో లాస్ట్ 2 శ్లోకాల్లో చెప్తాడనమాట. యోగ సన్యస్త కర్మానం జ్ఞాన సంచిన్న సంశయం 41వ శ్లోకంలో చెప్తాడు భగవంతుడు. కర్మ ఫలాలన్నీ త్యజించి భక్తి యోగంలో వర్తించు, అలాంటి దివ్య జ్ఞానంలోనే నువ్వు ఒక పండితుడు కావు అని చెప్పి చెప్తారనమాట. అందుకని అజ్ఞానం వల్ల కలిగిన ఈ సంశయాలన్నీ జ్ఞానంతో నువ్వు ఛేదించు, యోగ సంబంధితుడు యుద్ధం చేయడానికి లేవని చెప్పి చెప్తారనమాట. దానికి గాను ప్రశ్నించాడు ఇక్కడ. మొట్టమొదట నువ్వేం చెప్పినావు? కర్మ త్యాగం చేయమని చెప్పావు. ఇప్పుడు ఈ భక్తితో కూడిన కర్మలో ఉపదేశిస్తున్నావు, ఏది మంచిది దీంట్లో అని చెప్పేస్తే దానికి భగవంతుడు ఇచ్చిన జవాబు చూద్దాం. విచ్ ఈస్ బెటర్, కర్మ సన్యాస ఆర్ కర్మయోగ? ఇక్కడ మనకి చూపిస్తున్నారు అనమాట. కర్మయోగం భక్తితో కూడిన కర్మ, భగవంతుని మహాభాగవతము ఇవన్నీ కూడా మనకి వితరణ చేయడం, కర్మ సన్యాసం వదిలేసి ఒక సన్యాసాశ్రమంలో ఉండడం అనమాట. శ్రీ భగవాన్ ఉవాచ. సన్యాస కర్మయోగస్య నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. భగవాన్ ఏం చెప్తున్నారు ఇక్కడ? సన్యాస అంటే కర్మ పరిత్యాగం, కర్మయోగస్య భక్తియుత కర్మ. ఇది కర్మ పరిత్యాగము, ఇది భక్తియుక్త కర్మ అన్నమాట. నిశ్రేయసకరవు, ఈ రెండు కూడా నిశ్రేయసకరవు, ముక్తి మార్గానికి ఉభవు రెండును వెళ్ళేటివి అన్నమాట. తయోస్తు ఆ రెండింటిలో కర్మ సన్యాసాత్, ఈ కర్మ పరిత్యాగం కంటే కూడా కర్మయోగ భక్తితో కూడిన కర్మలే విశిష్టమైంది. అది భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు అనమాట. శ్రీకృష్ణ భగవానుడు సమాధానము చెప్పాను. కర్మ సన్యాసము అంటే కర్మత్యాగము మరియు భక్తిలో కర్మయోగము రెండు కూడా మోక్షాన్ని కలుగజేస్తాయి. కానీ ఆ రెండింటిలో కర్మ సన్యాసం కంటే భక్తితో కూడిన కర్మలే ఉత్తమము. కర్మ సన్యాసి కంటే కూడా మనకి భక్తితో కూడిన మనం ఆచరించే విధుల్లో ప్రతిదీ కృష్ణ భక్తి భావనలో ఆచరించడం ఉత్తమని భగవంతుడు ఇక్కడ చేసేసారు అనమాట. అంటే మనం చేసే కామ్యకర్మలు ఉన్నాయి. కామ్యకర్మలు అంటే మన ఇంద్రియాల కోసం, భౌతిక సుఖాల కోసం చేసే కర్మలు ఈ భావబంధాల కోసం అనమాట. మన కుటుంబం దేహ సౌఖ్యానికి ఇంకా సుఖాలు కావాలి. మనం చూసాక ఎన్ని సుఖాలు ఉన్నాయి ఇప్పుడు అందుబాటులో, వాటి కోసము ఇంకా 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 హెచ్చిస్తూనే ఉంటారు. ఒకదాని మీద ఒకటో దాని మీద సంపాదన విషయాల్లో కావచ్చు, పదవుల విషయంలో కావచ్చు, ఏదైనా కనమాట. ఈ అలాంటి దాంట్లో మన వివిధ దేహాలు తీస్తూ ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటారు అనమాట. ఎందుకంటే మనస్సు అట్లాంటి కామ్యకర్మల మీద నిరంతరము లగ్నమై ఉన్నప్పుడు ఏమవుతుంది? అజ్ఞానంతో ఉన్నా కానీ ప్రతి ఒక్కళ్ళు మెల్లిమెల్లిగా ఈ భక్తియుత సేవలో ప్రవేశించాలన్నమాట. కాబట్టి ఇప్పుడు జ్ఞానంతోనే నువ్వు అన్ని నేర్చుకో అంటే జ్ఞానం ఒక్కటే ఏంటి? జ్ఞానం అంటే ఏమి? నేను ఈ దేహాన్ని కాదు ఆత్మనే. ఆ ఒక్క జ్ఞానమే సరిపోదు అని భగవంతుడు
ఇక్కడ ఉద్దేశం వస్తుంది అన్నమాట. ఎందుకంటే భక్తి ఆ జ్ఞానంలో భక్తియుత భావనలో మన కర్మలు చేస్తూ ఉంటే పూర్వ జ్ఞానంలో ఈ జ్ఞానంలో పురోగతి వస్తుంది అనమాట మెల్లిగా. రమాదేవి మాతాజీ ఎందుకు హ్యాండ్ రైజ్ చేశారు? హరే కృష్ణ. ఓకే, ఆఖరిలో అడుగుతుందండి ఏమైనా డౌట్స్ ఉంటే. కృష్ణ భక్తి రస భావనం నందు వనరింపబడు కర్మ మనము అవి అవి బంధాలకి కామ్యకర్మ లాంటిది కాదనమాట. అంటే ఇంద్రియ తృప్తి కొరకు కాదనమాట. మనము భక్తి లేకుండా కొంతమంది పోయి సన్యాసం తీసుకుని కూర్చుంటారు కదా, కేవలం సన్యాసమే గొప్ప అనుకుని కూర్చుంటారు. కానీ భక్తి లేకుండా అవి త్యజించడం అనేది హృదయాల్ని పవిత్రీకరణ జరగదనమాట. హృదయం పవిత్రం కానంత వరకు ఈ కామ్యకర్మలే వస్తుంటాయి అన్నమాట నిరంతరము. ఇది మనకి ఇక్కడ అంటే ఎప్పుడైతే పొందాలి మోక్షాన్ని పొందాలని చెప్పేసి భగవంతునికి సంబంధించిన విషయాలు కూడా వదిలేసి భక్తియుత భావన ఉండదు, టెంపుల్స్కి వెళ్ళడము, అర్చన చేయడము, భగవంతుడికి ప్రసాదం పెట్టడము, నియమానుసారంగా ఆయన అర్చించడము, ఇవన్నీ కూడా ఎన్నో ఉన్నాయి భక్తియుత సేవలో మనకు మార్గాలు అనమాట. అలాగా భగవంతుని శ్రీకృష్ణ భగవాన్ సంబంధించిన వస్తువులు విషయాలు ఇవన్నీ కూడా అదే మేము విముక్తిని పొందాలని అవి కూడా త్యాగమే అనుకుని వదిలేస్తే అది అసంపూర్ణము. మనము దానిల మీద మనం ఏ పనులైతే చేస్తున్నామో ఇదంతా కూడా నాది నేను అనే మిథ్యాహంకారం కలిగి ఉండకూడదు అనమాట. అలాంటి జ్ఞానం ఉన్నప్పుడే నువ్వు త్యాగిగా చెప్పబడతారు. అలాంటి త్యాగము చెయ్యగలగాలన్నమాట. ఇది మనం సంపాదించాం మనదే అనుకునే ముందర ఒకటి ఆలోచించాలి ప్రతి ఒక్కరు. మొత్తం ఈ భౌతిక జగత్తు విశ్వము భగవంతుని సృష్టి అయినప్పుడు మనం ఏం సంపాదించాము? ఆయన సంపాదించి పెట్టింది మనం ఆక్రమిస్తున్నాం అన్నమాట. అది అందుకని ఇలాంటి కర్మ యొక్క ఇది ఫుల్ డీటెయిల్. ఇలాంటి కృష్ణ భక్తి రసభావిత కర్మ ఇది దాని కొరమే మనము ఆచరించాల్సి ఉంటుందన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. బట్ డూ ఇట్ ఫర్ మీ అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ఫ్రూట్ ఫర్ యూ. ఓకే, నా కోసం చేసావంటే నువ్వు ఫలాన్ని లభిస్తుంది. హరే కృష్ణ. ఫలాలు ఇస్తారు. మనము చెట్టుకు నీరు పోసి మొక్కగా మొలకెత్తితే ఆ ఫలాలు అందుతాయి. భగవంతుడు అందింపజేస్తాడు అనమాట. నాన్ డివోటీ ఇట్స్ ఆల్ కృష్ణాస్ మర్సీ. ఏది ఇచ్చినా భగవంతుడే ఇచ్చాడు. ఇట్ సో ఇట్స్ మెయిన్ సంపాదించిన అది విద్యాహంకారం. ఓకే. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వందో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. తన కర్మఫలాలను ద్వేషించని వాడు కోరని వాడు నిత్య సన్యాసి అనబడతాడు. మహాబాహువులు కలిగిన ఓ అర్జున, సకల ద్వంద్వాల నుండి విడివడిన లాంటి వ్యక్తి సులభంగా భవబంధాల నుండి విముక్తి పొందుతాడు. ఇక్కడ భగవంతుడు జ్ఞేయం అంటే ఏమి తెలియజేస్తున్నారు అనమాట. ఎవరు? కర్మ ఫలాల్ని ద్వేషించని వాడు. అవి ఎటువంటి ఫలితం అన్నా కానీ మన పని మనం చేస్తున్నాము, అది మంచి ఫలితం రావచ్చు, చెడు ఫలితం కావచ్చు. చెడు వచ్చిందని దాన్ని ద్వేషించకూడదు. సరిత ఒకసారి లోపలికి రావు సరిత. మ్యూట్ లో ఉండండి మాతాజీ. ఈ కృష్ణ భక్తి భావంలో ఉండే ఈ ద్వేషించడం కానీ కోరడం కానీ, నాకు ఇది కావాలేని కోరుకోకూడదు. ఇది వచ్చిన ఫలితాన్ని నచ్చకపోతే ద్వేషించకూడదు అనమాట. ఈ రకంగా వీళ్ళు నిత్య సన్యాసి ఈ వర్క్ చేస్తున్నాం అంటే వాటిని గురించి ద్వంద్వాతీతంగా ఉండాలన్నమాట. రెండు ద్వంద్వాలు, సుఖ దుఃఖాలు, ఇవన్నీ చెప్తాం కదా శీతోష్ణాలోని. అంటే సంపూర్ణంగా నిమగ్నమైన వాళ్ళు భక్తి భావంలో వీటిని చేయరు ఇలాగా. ఎందుకంటే భగవంతుడు పూర్ణుడు. ఇక్కడ ఆయన పూర్ణుడైన భగవంతుణ్ణి అంశలం మనం అనే నిజమైన స్థితి తెలుసుకుంటాం. అందుకని ఆ పని చేస్తున్నప్పుడు మనకు వచ్చే శుభాశుభాలు ఫలితాల గురించి ఎలాంటి బాధ ఉండదన్నమాట. ఎప్పటికైనా జీవుడు భగవంతుడు కొందరు సన్యాసం స్వీకరించి నేనే దేవుణ్ణి అని చెప్తుంటారు. మనం ఆయన నిత్యాంశలమైన మనం గుణరీత్యా మాత్రమే ఆయనతో ఏకత్వం కలిగి ఉంటాం. అంటే ఇప్పుడు ఒక ఏది మనకు బంగారు గని ఉందనుకోండి, దాంట్లో చిన్న కణిక ఒక పెద్ద
మా అగ్ని కీలలు అంటే నిప్పు ఉందనుకోండి, ఎగిరిపడే చిన్న రేణువులాగా అనమాట. అట్లా భగవంతుణ్ణే ఈ ఆ నిజమైన ఆయన స్థితికి చేరుకోవాలి ఆయన అంశాలు అనుకుంటే, ఈ భక్తి భావనలో అంటే ఎలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది కోరికలు చింతలు లేనటువంటి పూర్ణాత్ముడిగా మనుషుని మారుస్తుంది అనమాట. కృష్ణ భక్తి భావన నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం ఏది, మనము ఆయన అంశలము, ఆయనతో ఎప్పటికీ సంబంధం ఉంది మనం అనేది తెలుసుకోగలగడమే జ్ఞానము. అప్పుడు మనం ఏది చేసినా భగవంతుడి కోసమే చేస్తున్నాము అనే విషయంలో ఉన్నప్పుడు, క్లారిటీ ఉన్నప్పుడు ఈ ద్వంద్వాలు ఏమీ చేయవన్నమాట. సులభంగా భావబంధాల నుంచి విముక్తి పొందుతాం. ఇప్పుడు వైరాగ్యం గురించిన సరైన అవగాహన చూద్దాం. ఇంద్రియాలు. ఓకే, ఇక్కడ ఒక కథ చెప్తున్నారు. రాజా అంబరీష్ ఫర్గేవ్ అండ్ సేవ్డ్ దుర్వాస ఋషి ఈవెన్ దో దుర్వాస ఋషి వాంటెడ్ టు కర్స్ రాజా అంబరీష్. ఓకే, వైరాగ్యం అంటే సాంఖ్యయోగం బాల కింద ఈ చిన్న కథ చెప్పుకొని వెళ్దాం. అంటే మన ఇంద్రియాలు అన్ని భగవంతుని కృష్ణ భక్తిలో ఎలా ఉపయోగిస్తారనే దానికి అంబరీషుని కథ పురాణాలు చదివే వాళ్ళు వినే ఉంటారు. ఈ అంబరీషుడు ఒక మహాచక్రవర్తి భక్తుడు, శుద్ధ భక్తుడు. మొత్తం తన ఇంద్రియాలన్నీ భగవంతుని సేవలోనే అనమాట. ఆయన చక్కగా వినియోగించాడు అనమాట. ఎలా అంటే ఆయన ఏమంటాడు, మంచి శ్లోకాలు ఉన్నాయి. తన కనులు భగవంతున్నే చూడాలని, చేతులు ఆయన లీలలే వినాలని, నాసిక భగవంతుని పాత్మాలకు అర్పించిన తులసి దళాలు పూలనే వాసన చూడాలని, ఇలాగా అతని వాక్కు కూడా ఆయన్ని కీర్తించాలని, ఆయన ప్రసాదం స్వీకరించాలని జిహ్వ. అలాగే ఆయన చేతులు భగవంతుని భక్తులకి ఆ భగవంతునికి సేవ చేసుకోవాలని, నిరంతరము ఆయన దేవాలయాలకు వెళ్ళాలని ఆయన పాదాలు, ఇలాగ ప్రతి అంగము భగవత్ సేవలో వినియోగించేంత గొప్ప భక్తుడు అనమాట. అతడు ఒకసారి ఏకాదశి వ్రతం ఆచరించినప్పుడు ద్వాదశి గడియలలో అయిపోయిన తర్వాత పాలన చేసే టైం కంటే కొంచెం ముందుగా దూర్వాస మహాముని వస్తాడనమాట. వచ్చి ఏమడుగుతాడు, మహారాజా నేను నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను, తర్వాత మనము స్వీకరిస్తాను నీ ఆతిథ్యం అని చెప్పి వెళ్తాడు. ఎంతసేపటికి రాడు. ఇక్కడేమో ద్వాదశి వ్రతం ఏకాదశి వ్రత ఫలితం పోతుంది. ఎందుకు గడియలు దాటిపోతే పాలన చేయకూడదు, ముందుగానే చేయాలి. ద్వాదశి గడియలు దాటక ముందే అన్నమాట. అది నిర్దిష్ట సమయం ఉంటుంది కదా ఉపవాస విరమణకి, ఆ సమయంలోనే ఆయన పాలన చేయాలి. అందుకని అక్కడ పండితులందరినీ అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే కొద్దిగా నీరు పానం చెయ్యొచ్చు అని చెప్తారు. జలము స్వీకరిస్తేనే ఈయన వస్తాడు, నేను రాకనే నీవు జలం స్వీకరించావు అని చెప్పి ఆ కోపంతో, దుర్వాస మహాముని అంటేనే కోపిష్టి, కోపంతో ఒక ఒక కృత్యాన్ని ఒక మహారాక్షసుని పుట్టించడం జరుగుతుంది. ఆ రాక్షసుడు ఈయన ఏం చేయడు, ఈయన సకల అవయవాలు తన మనోబుద్ధి అన్ని భగవంతుని చలన కమలాల మీదే ఉంటాయి కదా, భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉంటాడు అనమాట. దేనికి భయపడకుండా ఇమ్మీడియట్ గా సుదర్శన చక్రం వస్తుంది. భగవాన్ దేవాది దేవుడు సుదర్శన చక్రం శ్రీకృష్ణ భగవాన్, అది ఆ రాక్షసుని చంపడమే కాక దుర్వాసుని వెంటబడుతుంది. దుర్వాసుడు ముని కదా, ఇమ్మీడియట్ గా తన తపశక్తితో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు, చేతులు ఎత్తేస్తాడు. బ్రహ్మదేవుడు నా వల్ల కాదు సుదర్శన చక్రాన్ని అడ్డుకునేకి. శివుడి దగ్గరికి వెళ్తాడు, ఆయన అదే చెప్తాడు. మళ్ళీ విష్ణువు దగ్గరికి కూడా వెళ్తాడు, ఆయన కూడా నేను కాదు, ఏ భక్తుడైతే విన్నావో ఆ భక్తున్నే శరణు వేడు. ఇక్కడ చూడండి సాష్టాంగ నమస్కారం చేసి వచ్చి అంబరీషుని పాదాల మీదే పడతారనమాట. అంటే పడితే ఆయన ఆపుతాడు అనమాట సుదర్శన చక్రాన్ని. భక్తికున్న గొప్పతనం, ఎంత తపశక్తి సంపన్నుడైనప్పటికీ శుద్ధ భక్తిని ముందర. అంటే ఈయన కర్మయోగం చేస్తున్నారు కదా, కానీ ఎలా చేస్తున్నారు, భక్తియుత సేవలో ఆచరిస్తున్నారు. ఈయన ఇంద్రియ నిగ్రహం లేకుండా పోయిందనమాట. ఎంత గొప్ప సన్యాస అయినప్పటికీ కూడా ఇంద్రియ నిగ్రహం లేదో కోపానికి లోనయ్యాడనమాట. అది మనకి చెప్తున్నారన్నమాట. వైరాగ్యం యొక్క సరైన అవగాహన వస్తుంది మనకి. సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. కేవలము అజ్ఞానులే భక్తి యోగమును అనగా కర్మయోగము భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యయమునకు
అనగా సాంఖ్యమునకు భిన్నమైనదిగా పలుకుతురు. కానీ ఈ రెండు మార్గాల్లో ఏ ఒక్కదాన్ని సమగ్రంగా అనుసరించినను రెండింటి ఫలములను పొందగలదని పండితులు చెప్తారు. సాంఖ్యయోగో పృథగ్బాల. ఈ పదం మనకి 3వ అధ్యాయంలో 3వ శ్లోకంలో వస్తుంది. సాంఖ్యయోగం అంటే ఏమి అని అక్కడే భగవంతుడు అక్కడే చెప్తారు మనకి. ఏమని చెప్తారు? లోకేస్మిన్ ద్విధా నిష్ట పురా ప్రోక్త మయానగా జ్ఞానయోగేన సాంఖ్యాన కర్మయోగేన యోగినామ. సాంఖ్యయోగంలో నేర్చుకోవచ్చు. అంటే ఆ సాంఖ్యం అంటేనే విశ్లేషణాత్మక అధ్యయనం అన్నమాట. ఈ భౌతిక జగత్ యొక్క విశ్లేషణాత్మక అధ్యయనం. భక్తి యోగం, కర్మయోగం. ఇక్కడ పృథగ్బాల అంటే మనకి భిన్న భిన్నమైనటువంటి బాలాహ అంటే చిన్నపిల్లల వాళ్ళలాగా అల్పజ్ఞులు అనమాట. వాళ్ళు చెప్తారు రెండు వేరేని. ఒకటి సాంఖ్యయోగం అంటే ఏమి? ఈ భౌతిక జగత్తులో మనుషుడికి ఈ దేహము, ఆత్మ వీటి గురించిన విశ్లేషణాత్మక పూలమైంది అధ్యయనం. ఈ భక్తి యోగం అంటే కర్మయోగం, భక్తి భావనలో చేసే కర్మయోగం. ఇవి రెండు ఏది అనుసరించినా కానీ ఫలితాలు ఒకటే వస్తాయని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఆత్మ ఉనికి తెలుసుకోవడమే సాంఖ్యయోగం అని మన 2వ అధ్యాయంలో కూడా చెప్పుకున్నాం. ఆత్మ పరమాత్మ. సరే, ఈ భౌతిక జగంలో మనం ఉన్నాం జీవాత్మలు. ఈ భౌతిక జగానికి ఆత్మ ఎవరు? పరమాత్మ, దేవాది దేవుడు అన్నమాట. అందుకని భగవంతుడికి మనం ఏ సేవ చేస్తే అది ఆ పరమాత్మకి చేసినట్లే. అంటే సాంఖ్యయోగంలో మనం ఏది వెతికినా దాని మూలం ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ భగవంతుడి దగ్గరికే వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. చెట్టు ఉంది, ఒక పద్ధతి. ఏ పద్ధతి? ఇప్పుడు సాంఖ్యయోగము ఉంది. ఆ పద్ధతి ఏంటి? ఆ చెట్టు మూలం ఎక్కడుందో వెతకడం అన్నమాట. ఈ భౌతిక జగత్తు, దేహము, ఆత్మభావంలో ఎటు తిరిగి భగవంతుడినే వాళ్ళు మూలాన్ని కనుక్కోగలుగుతారు. ఇంకొక పద్ధతి ఏంటి? భక్తి యోగంలో కర్మలు చేయడం అనేది ఆ మూలానికి నీరు పోయడం. ఇదన్నమాట. ఈ రకంగా ఇది ఈ నిజమైన సాంఖ్య ఈ దాన్ని అది అధ్యయనం చేసే వాళ్ళకి ఈ భౌతిక జగత్తుకు మూలమైన విష్ణువుని తెలుసుకుని పూర్ణ జ్ఞానంతో తెలుసుకునే దాంట్లో అనమాట ఆ భక్తిత సేవలో నియుక్తులవుతారనమాట. ఈ రెండు మార్గాల లక్ష్యం ఒకటే, భగవంతుడే. కాకపోతే రెండు ఒకటైనా ఈ పండితులకైతే తెలుసు రెండు ఒకటే అని. తెలియని వాళ్ళు అది వేరే ఇది వేరే అంటూ ఉంటారు అనమాట. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యపశ్యతి న పశ్యతి. విశ్లేషణాత్మకమైన అధ్యయనము ద్వారా సపశ్యతి సరే విశ్లేషణాత్మకమైన అధ్యయనం ద్వారా పొందగలిగే స్థితిని భక్తితో కర్మలను ఆచరించడం ద్వారా కూడా పొందవచ్చు. కాబట్టి కర్మ సన్యాసం మరియు కర్మయోగము అని ఒకటే చూసిన వాడు నిజంగా ఉన్నట్లుగా చూసినట్లు. దీనికే విశ్లేషణ అన్నమాట ఇక్కడ సాంఖ్యయోగానికి. ఇక్కడ అదే విశ్లేషణాత్మక అధ్యయనం అని చెప్పుకున్నాం కదా. సాంఖ్యం అంటే దాని ద్వారా ఏ స్థితిని పొందుతారో అది కూడా భక్తితో చేసే కర్మల ద్వారా పొందొచ్చు. కాబట్టి కర్మ సన్యాసమైన కర్మయోగమైన రెండు ఒకటే అని చూసినదే ఒకటే అని తెలుసుకోవాలన్నమాట. అంటే ఎలా ఉన్నా యథార్థ దృష్టి కలిగిన వాడు అనమాట. నిజంగా ఆ యథార్థ దృష్టికి ఎలా తెలుసుకుంటారంటే ఈ రెండిట్లో మనకి మొదటి పద్ధతి సాంఖ్యంలో ఏముంది? మనుజుడు ఈ భౌతిక పదార్థం నుంచి విడిపడ్డం అంటే దేహాత్మ భావం నుంచి రావాలన్నమాట. ఈ భక్తి యోగంలో రెండవ పద్ధతిలో ఏముంది? ఈ కృష్ణ కర్మలన్నీ చేస్తూ ఉంటే సంపూర్ణంగా మగ్నం కావాల్సి ఉంటుంది అనమాట. మొదటి దాంట్లో మనము దేహాత్మ భావం నుంచి విడిపడాలన్నప్పుడు అది సన్యాసంలాగా గోచరిస్తుంది, అంటే లేకుండా. రెండవ దాంట్లో కూడా మనకి కర్మలు పైకి కర్మలు చేస్తూ ఉన్నా కానీ మనకి అంత బంధం ఉంది అనుకుంటే రెండు పద్ధతులు ఒకటే అనమాట. అది అంటే భౌతికత్వం నుంచి విముక్తి అయినా కృష్ణుని పట్ల అనురక్తి అయినా కానీ ఒకటే. అది యథార్థ దృష్టి అని ఇక్కడ ఈ శ్లోకము చెప్పబడుతుంది అనమాట. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే.
భక్తితో పనిచేయవాడు విశుద్ధాత్ముడు, మనస్సు ఇంద్రియ నిగ్రహం కలిగి సమస్త జీవులలో ఉండే ఆత్మ తన ఆత్మ అని ఒకటే అని తెలుసుకున్నవాడు కర్మలు చేసినా ఎలాంటి దోషము అంటదు. అంటే ముందు మనం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? భగవంతుని భక్తితో పనిచేసే వాళ్ళు ఇక్కడ ఎలా ఉంటారు? వాళ్ళు విశుద్ధాత్ములుగా ఉంటారు అన్నమాట. శుద్ధాత్ములుగా ఉంటారు. ఈ ఇంద్రియ మనస్సుల్ని జయించుతారు. మనకి ఇంద్రియ నిగ్రహం చాలా చాలా ముఖ్యం కదా. అందరికీ ప్రియుడై ఉంటారు అనమాట. భక్తి యోగంలో ఉండే వాళ్ళకి అందరి ఎడ వాళ్ళు సర్వుల ఎడ సర్వులకి ఇష్టపడతారు ఆయన్ని. అలాగే సర్వుల ఎడ ప్రియాన్ని ఉంటారు అనమాట. ఇట్లాంటి కర్మలను ఆచరిస్తున్నా కూడా బద్ధుడు కాడు. దీనికి మనం మొన్న కూడా ఒక ఉదాహరణ చెప్పుకున్నాం గత క్లాసుల్లో కూడా. ఎలాగా? చెట్టు ఉంటే మనకి చెట్టుకి అన్నీ ఉంటాయి కదా, కొమ్మలు శాఖలు అవి వేరేనా? కాదు కదా, ఆ చెట్టుకి ఉంటాయి. ఈ శరీరం ఉంది, ఇది ఒక చెయ్యి ఉంది. అనుసంధానం భగవంతునితో ఎట్లుంటుంది అనేది. ఈ చెయ్యి ఇలాగ ఉంటే దీనికి అనుసంధానం అంటే పని చేస్తుంది, రాస్తుంది, పుస్తకం తిరిగేస్తుంది, అన్ని చేస్తుంది. దాన్ని పక్కకు తీస్తే ఆ చెయ్యి పని చేస్తుందా? చేయదు కదా. అలాగే కృష్ణ భక్తి భావంలో భగవంతునితో నియుక్తమైన వాళ్ళకి అది మనము అనుసంధానం చేసుకున్నప్పుడే ఇది తెలియబడుతుంది అనమాట. అంటే మనకి ఆ ఉదరానికి మన ఆహారం అందిస్తే మన శరీరం అంతా కూడా చైతన్యము శక్తి వస్తుంది కదా మనకి. అందుకని మనకి ఈ కృష్ణ భక్తి భావంలో ఎలాంటి కర్మలు చేసినా మనకి అందరికీ సర్వులకి దాసుడుగా ఉంటారనమాట. దాసుడు అంటే దాసిత్వం కాదు, వినయం. విశుద్ధాత్ముడు ఇంద్రియ మనస్సులు ఉన్నారు కదా, వాళ్ళు అతనికి ఎంతో ప్రియంగా ఉంటారు, ఈయనకి వాళ్ళు ప్రియంగా ఉంటారన్నారు. అది ఎలా వస్తుంది? హృదయ పవిత్రీకరణ. హరే కృష్ణ మహామంత్ర జపం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ భావనలో ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారు? ఇంద్రియ నిగ్రహం కలిగి క్రమక్రమంగా ఇంద్రియాలు మన నిగ్రహంలోకి వస్తాయన్నమాట. భగవంతునికి ఆయనకి ఆహారం చేయడము, ఆయనకు ప్రసాదం పెట్టడం, అది భుజించడము, ఆయనకి సంబంధం ఉన్న ప్లేసెస్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. ఇది అందుకని ఇలాంటి మనకి ఇప్పుడు యుద్ధ రంగంలో ఎవరన్నా ఉన్నారు అంటే, యుద్ధం చేస్తూ ఉన్నారంటే వాళ్ళ దేహాలు మాత్రమే మారుతాయి. అంతా భగవత్ సంకల్పమే అక్కడ జరుగుతుండేది అనమాట. ఇక్కడ కర్మ చేయడమే వాళ్ళ వంతు, ముఖ్యంగా అర్జును వంతు. ఇక్కడ 9 లింబ్స్ ఆఫ్ భక్తి మనకి రాబోయేది. భక్తియుత సేవలు వస్తూ ఉంటాయి కదా, 9 నవవిధ భక్తి మార్గాలు అంటారనమాట. అంటే మనకి చెప్పబడింది అనమాట పురాణాల్లో. ఏమని ప్రహ్లాద్ చెప్తాడనమాట మనకు భాగవతంలోనే. అది మనకి శ్రవణం కీర్తనం కృష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. ఈ శ్లోకం అనమాట. ఇది అంటే భగవంతుని ఈ మార్గాల ద్వారా వెళ్ళాలి. శ్రవణం, ఇక్కడ చక్కటి ఉదాహరణ చూపిస్తున్నారు. ఇది ముఖ్యమైనది. మహాభాగవతాన్ని శుకదేవ గోస్వామి ద్వారా ఆయన పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో విన్నాడనమాట. తనకి కీర్తనం, భగవంతుని లీలల్ని కీర్తించడం. ఇక్కడ ఎవరైనా ఆయనకి చెప్పచ్చు. మనకి ఇక్కడే కీర్తనం చేస్తున్నారు ఎవరు? శుకదేవ గోస్వామి. ఆయన లీలలు చెప్తున్నాడు కాబట్టి కీర్తనం ఇక్కడ వస్తుంది, ఇక్కడ చూపిస్తున్నారు. ఇంకా నారదుల వారు నిరంతరం కీర్తిస్తూనే ఉంటారు. అది కీర్తనం, చాంటింగ్. అలాగే స్మరణం, భగవంతుని లీలలు నిరంతరము స్మరణం చేసుకుంటారు. అందుకు ఉదాహరణ ప్రహ్లాదుని చెప్పుకోవచ్చు. నిరంతరము స్మరిస్తూనే ఉంటాడు. ఆయన ఎన్ని హింసలు పెట్టినా ఆయనకి ఇంత కూడా అగ్నిలో వేస్తారు, కాలదు. పైనుంచి వస్తారు, దెబ్బ తగలదు. నీళ్ళలో ముంచుతారు, మునగలేడు. ఎందుకు? ఆయన దేహాత్మ భావంలో లేడు, అంతరంగంలో భగవంతున్నే స్మరిస్తూ ఉన్నాడు అనమాట. అదే పాదసేవనం. ఇక్కడ లక్ష్మీదేవి మనందరికీ తెలుసు, నిరంతరమైన పాదసేవనంలోనే ఉంటుందన్నమాట. అర్చనం, భగవంతుణ్ణి అర్చించడం. పృథు చక్రవర్తిని చెప్పుకుంటాం. వందనం, విదురుడు చెప్పుకోవచ్చు, ధ్రువుణ్ణి చూపిస్తున్నాం. దాస్యం, దాస్య భక్తికి మంచి ఉదాహరణ హనుమంతుడు. అలాగే సఖ్యం, ఇక్కడే ఉన్నాడు అర్జునుడు, సఖ్య భక్తుడు. అలాగే బృందావనంలో గోపాలకులు కూడా సఖ్యులు, సఖ్యభక్తిలోనే ఉంటారు ఆయనతో. ఆత్మ నివేదనం, మొత్తం తనను తాను సమర్పించుకోవడం. బలి చక్రవర్తి
వామన అవతారంలో 3 అడుగులు నేల అడుగుతాడు కదా, ఇవ్వలేకపోతాడు. 3వ అడుగు ఎక్కడ పెడతారు? భూమి ఆకాశాలు లేక భగవంతుడు 2 అడుగులతో తీసుకుంటాడు. తన శిరస్సును చూపిస్తాడు. ఆత్మ నివేదనం చేసుకుంటారు అనమాట. ఇవి నవవిధ భక్తి మార్గాలు. ఏ మార్గాన్ని అనుసరించైనా అన్ని చేసిండేది భగవంతుడికి అన్ని రకాలుగా అర్చిస్తారనమాట అంబరీష చక్రవర్తి. హరే కృష్ణ. తర్వాత శ్లోకం చూద్దాం. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న పాపేన పద్మపత్రమివాంభసా. ఫలితాలను బలకు అప్పగించి ఆసక్తులు లేకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తించేవాడు తామరాకు నీటితో తడవనట్లుగా పాపచర్యల ద్వారా ప్రభావితం కాడు. ఒక భక్తుడు ఎలా ఉంటాడంటే, ఏది చూసినా, ఏది విన్నా, ఏది తాకినా, వాసన చూసినా, భుజించినా, కదిలినా, నిద్రించినా, శ్వాసించినా, ఏం చేస్తున్నా కూడా అవి దేహాత్మ భావంలోనే అనమాట. ఎందుకంటే కనులు తెచ్చిన ఏం చేయాలి, ఆ ఇంద్రియాలు పనిచేస్తున్నాయనే భావనలో ఉంటాడు అనమాట. అతడికి తెలుస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ భగవంతుని కర్మల్లో నియుక్తమై ఉన్నప్పుడు అలాంటి విముక్తిలే అనమాట ఎప్పటికీ. అవి చూడడం, వినడం అనేది కూడా కర్మలు జ్ఞానం కోసమైతే, నడవడం, మాట్లాడడము అవన్నీ కూడా ఏదో ఒక కార్యార్థమై ఉంటాయన్నమాట. అలాంటి భక్తులు ఉంటారు కదా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ ఫలాలన్నింటినీ భగవంతునికి అర్పించి ఆసక్తులు లేకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తించేవాడు. ఫలితాలు ఇప్పుడు కర్మలు చేస్తూ ఉన్నామని చెప్పుకున్నాం కదా, అప్పుడు ఏం గ్రహించుంటాడు? ఇదంతా భగవంతుడే, శ్రీకృష్ణుడికి. శ్రీకృష్ణుడే అన్నిటికీ యజమాని. అందుకని ఆయన సేవ ఎందే నియుక్తమైనప్పుడు ఈ పుణ్య పాప కర్మల్లో అసలుకి సంబంధం ఉండదన్నమాట. ఈ జన్మలో మనకి ఈ దేహం ఎందుకు లభించింది? ఒక పని మీద వచ్చాము, మన కర్మ ఫలాలను బట్టి. ఇది భగవంతునితో వసగపడింది భౌతిక దేహం, కాబట్టి దీన్ని ఆయనకి భక్తి భావంలోనే ఉంది. అలా అంటే అప్పుడు ఆ స్టేజ్లో వచ్చినప్పుడు మనుజుడు ఇంద్రియ నిగ్రహంతో ఆ వైరాగ్యంతో వచ్చినప్పుడు ఏమవుతుంది? నీళ్ళల్లో ఉన్న తామరాకు ఎలా ఉంటుంది నీటి బొట్టు మీద? అసలుకి ఆ కర్మ ఫలాలు పాపచర్యల నుంచి అంటారనమాట. నీటి బొట్టు పడినా కూడా అంటారు. వైరాగ్యం అనేది ఎలా తెచ్చుకుంటారు? చాలా మంది కపట వైరాగ్యము ప్రదర్శిస్తూ ఉంటారు మామూలుగా, జనరల్గా. అలా కాకుండా నిజమైన వైరాగ్యం ఏమంటే, మనం చేస్తున్న పనులు కూడా అవి భగవంతుని కొరకే చేస్తూ ఉన్నప్పుడు ఈ దేహాత్మ భావనలో వైరాగ్యాలు తనకి దరి చేరవన్నమాట. అంటే ఇప్పుడు ఒక శ్మశాన వైరాగ్యం ఉందనుకోండి, ఒక మనిషి మరణించుతాడు, శ్మశానకు వెళ్తారు. అక్కడ ఏమనుకుంటారు ఎవరైనా? ఆ నిమిషానికి ఆ వైరాగ్యం వస్తుంది. ఎవరైనా పోయే వాళ్ళే, ఎందుకు ఈ ఆశలు ఇవి అంటారు. అవి దాటి ఇంటికి వస్తేనే మళ్ళీ భౌతిక బంధాల్లో ఉండిపోతారు అనమాట. నిజమైన వైరాగ్యము పొందగలగాలి, ఆ వైరాగ్యానికి రావాలన్నమాట. ఎస్, హరే కృష్ణ. నెక్స్ట్ చూద్దాం. ఇది భక్తియుత సేవ. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. దేహదారి తన స్వభావాన్ని నియంత్రించి అన్ని కర్మలను మానసికంగా త్యజించినప్పుడు కర్మ చేయకుండా, కర్మ చేయటానికి కారణం కాకుండా ఉండే 9 ద్వారాలున్న నగరంలో సంతోషంగా నివసిస్తాడు. భగవంతుడి కోసమే ఉన్నప్పుడు ఈ స్వభావం నియంత్రించి ఏ కర్మలు చేస్తున్నా, ఎందుకంటే భక్తి భావంలో ఉన్న వాళ్ళకి ఏమీ లేదని తెలుసుకున్న వాళ్ళకి అది పొందగలిగింటారు కాబట్టి అప్పుడు దేహం మీద వాళ్ళకి తెలిసిపోతుంది ఏ కర్మలు చేస్తున్నా. ఎక్కడ మనకి 9 ద్వారాలు ఉన్నాయి, నవద్వారే. మన దేహి, ఈ దేహానికి ఎన్ని ఉన్నాయి? నవద్వారాలు. అవి మనకు తెలుసు. 2 కళ్ళు, 2 నాసికారంధ్రాలు, 2 చెవులు, నోరు, తర్వాత ప్రైవేట్ పార్ట్స్, ఇవన్నీ కలిపి ఈ బద్ధ స్థితిలో బయటికి మనము ఇదే శరీరము అనేది దీంతోనే గుర్తిస్తాం.
ఇది ఒక శరీరం ఇచ్చారు అని చెప్పేసి. కానీ నిజమైన భక్తుడికి హృదయంలో ఎవరున్నారు? మనకు పరమాత్మ ఉన్నారు. ఆ పరమాత్మతో మనల్ని గుర్తించుకున్నప్పుడు, మన జీవాత్మ పరమాత్మతో గుర్తించినప్పుడు అతనికి దాంట్లో ఎంత సుఖంగా ఉంటాడు అనేసి అప్పుడు ఏ కర్మలు చేస్తున్నా మానసికంగా వాటిని అంటాడు అనమాట. త్యజించినప్పుడు కర్మ చేస్తున్నా కానీ ఆ కర్మ చేయడానికి కారణం కాకుండా కర్మలన్నీ మానసికంగా త్యజించాలి. త్యజించినప్పుడే ఆ దేహంలో నువ్వు సుఖంగా సంతోషంగా ఉండగలుగుతావు అన్నమాట. అవి మన స్వాభావిక గుణాలను అనుసరించి పనులు అవంతకవే జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. అజ్ఞానము నశింపజేయు జ్ఞానముచే మనిషి ప్రకాశవంతుడైనప్పుడు పగటి సమయమున సూర్యుడు సర్వమును ప్రకాశింపజేయనట్లు అతని జ్ఞానమును సర్వమును వ్యక్తపరచును. ఎస్, ఇప్పుడు మనకి భగవంతుడి గురించి ఇంకా ఎలాంటి జ్ఞానము తెలుసుకోవాలి ఏంటంటే, భగవంతుడు నిజ జ్ఞానం ఎలాంటిది? భగవంతుడు అంటే ఎవరు? భగవానుడు అనే పదానికి అర్థం ఉంది, 2వ అధ్యాయంలో ఫస్ట్ లోని చెప్పుకున్నాం మనం. సమగ్రమైన జ్ఞానము, సంపద, బలము, యశస్సు, సౌందర్యం, వైరాగ్యం, ఈ షడ్గుణాలు అంటారు. ఇవన్నీ సంపూర్ణంగా కలిగిన వాడే భగవానుడు. అతన్ని విభు అంటారు అనమాట. ఎందుకంటే ఆయన మనము ఇది తెలుసుకున్నవాడే జ్ఞాని. ఇదే భగవంతుని గురించి తెలుసుకున్నవాడే. అప్పుడు అతను ఆత్మతృప్తుడై ఉంటాడు అనమాట. ఇలాంటి ఎందుకు భగవంతుడు విభు అయితే మనం అనుమాత్రులమని చెప్పుకున్నాం మనం ఇంత ముందు కూడా అనమాట. ఈ కోరికలు ఉంటాయి కదా మనుషులకి, ఇంద్రియ నిగ్రహం లేనప్పుడు ఆ కోరికలు, అవి మన అర్హతలను బట్టి భగవంతుడే ఆ కోరికల్ని తీరుస్తూ ఉంటాడు. ఈ అజ్ఞానం అంతా ఎలా పోతుంది? మనకి నశింపజేసే, అజ్ఞానాన్ని నశింపజేసి ఎవరైతే అజ్ఞానం ఉంటుందంటే భగవంతుని మరచి, ఈ భగవంతుడు సమగ్రుడైన పూర్ణుడు, ఆయన విభువు అని తెలుసుకోగలగకుండా అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి ఆ నశింపజేసే జ్ఞానంతో మనుషుడు ప్రకాశవంతుడైతాడు. అంటే భగవంతుని గురించి పూర్తిగా తెలుసుకొని ఉండాలన్నమాట. అది తెలుసుకున్నప్పుడు మనకి 4వ అధ్యాయంలో వచ్చింది, సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి అని వస్తుంది అన్నమాట మనకి అక్కడ భగవద్గీతలో. అంటే మనము ఆ జ్ఞానం అనే నౌక ద్వారా దాటగలుగుతాం భవసాగరాన్ని. ఇక జ్ఞానం అంటే అది సంపూర్ణ జ్ఞానం ఏంటి? శ్రీకృష్ణునికి శరణాగతి పొందడమే అనమాట. ఆ శరణ పొందినప్పుడే మనకు ఆ నిజమైన జ్ఞానం వచ్చినప్పుడే సూర్యుడు వస్తేనే అంధకారం ఎలా పోతుంది, అలాగా మన కృష్ణ భక్తి భావనలో ప్రవేశిస్తే అజ్ఞానము దానంతట తానే పోతుందన్నమాట. దీనికి ఏం కావాలి? ఆధ్యాత్మిక గురువు. తద్విద్ది ప్రణిపాతేన ప్రశ్నైన సేవయ 4వ అధ్యాయంలో చూసాం కదా. ఆధ్యాత్మిక గురువుని దరిచేరి ఆయనని వినయముగా సేవించుకుని ఆయన నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఆత్మదర్శి అయిన ఆ గురువు నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారని భగవంతుడు చెప్పారు కదా. అప్పుడు ఆయన శరణు వేడితే ఈ జ్ఞానం అనేది సర్వము మనకి భగవంతుడి గల సంబంధాన్ని తెలుసుకోగలుగుతాం ఆయన ద్వారా అన్నమాట. అంటే భగవంతుడికి మనకి ఇది మొత్తం వ్యక్తపరుస్తుంది అని చెప్తున్నారు భగవంతుడి గురించి. ఎస్, తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. బుద్ధి, మనస్సు, విశ్వాసము, ఆశ్రయములన్నీయును భగవానుని యందే లగ్నమైనప్పుడు మానవుడు సంపూర్ణ జ్ఞానముచే కల్మషరహితుడై నేరుగా ముక్తి మార్గమున ప్రయాణించును. ఈ బుద్ధి, మనస్సు, విశ్వాసం అన్ని కూడా ఆయన మీద లగ్నము కావాలన్నమాట. అప్పుడే, ఎందుకంటే మనం 3 రకాలుగా ఉంటాడు భగవంతుడు అని చెప్పుకున్నాం, బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అని. పరతత్వం, ది అబ్సల్యూట్ ట్రూత్, పరమ సత్యము ఏది అంటే ఈ 3 విధాలైన మార్గాలు. నిరాకారవాదులు అంటుంటాం కదా, బ్రహ్మజ్ఞానాన్ని కోరే వాళ్ళు బ్రహ్మజ్యోతి వరకే వెళ్తారు, బ్రహ్మం వరకే. అలాగే యోగులు వాళ్ళు పరమాత్మ వరకే వెళ్తారు. భక్తులు మాత్రమే భగవానుడికి తెలుసుకోగలుగుతారు అనమాట. ఆయనే పరతత్వం అని తెలుసుకున్న వాళ్ళే అవగాహన చేసుకుంటారని చెప్పి
ఇక్కడ ఆ శ్రీకృష్ణుని అంటే ఈ మన మనస్సు, బుద్ధి, విశ్వాసము, నిష్ట ఇవన్నీ కలిగి ఉన్న వాళ్ళు అప్పుడు కల్మషం పోతుంది అనమాట. కల్మషరహితుడై ముక్తి మార్గాల్లో అంటే సంపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతారు అన్నమాట. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండిత సమదర్శిన. వాళ్ళు ఎలా ఉంటారు? ఇదంతా తెలుసుకున్న వాళ్ళు వినమ్రులైన యోగులు, భగవంతుని గురించి జ్ఞానాన్ని తెలుసుకుంటున్న ఆ అన్వేషకులు ఎలా ఉంటారంటే వినమ్రులైన యోగులు, నిజమైన జ్ఞాన బలంతో, ఎలాంటి ఇంద్రియ నిగ్రహము, వైరాగ్యము, నిజమైన వైరాగ్యం, కర్మలు చేస్తున్నా కానీ అవి అంటకుండా ఉండేవాళ్ళు. అలాంటి స్థితిలో నిజమైన యోగత్వంలో ఉన్నారు కదా, వాళ్ళకి యథార్థమైన జ్ఞానము తెలుసుకోగలిగారు. మనం భగవంతుని ఆశ్రయించారు కదా, కల్మషరహితులయ్యారు, సంపూర్ణ జ్ఞానం కలిగిన వాళ్ళు అయ్యారు. వాళ్ళకి ఎవరిని చూస్తారు? నిజమైన ఒక బ్రాహ్మణుణ్ణి, ఒక గోవుని, ఒక ఏనుగుని, కుక్కను, చండాలుని సమదృష్టితో చూస్తారన్నమాట. అంటే కృష్ణ భక్తి భావనలు ఉన్నారు, ఎలాంటి కుల జాతి విచక్షణ చూపించరన్నమాట. ఈ సంఘ దృష్టిలో మామూలుగా బ్రాహ్మణుడు వేరే, చండాలు వేరే కావచ్చు. కుక్క, గోవు, ఏనుగు ఒక్కొక్కటి పండిత్ మొదలైనవి జాతి దృష్టితో వేరు కావచ్చు. అవి జంతుజాలం కిందికి కట్టవచ్చు అనమాట. ఇవంతా కూడా దేహపర భేదాలు. జ్ఞానవంతుడైన వారికి అవి అర్థరహితాలన్నమాట దృష్టిలో. అవి ఎందుకు? ప్రతి ఒక్కరిలో పరమాత్మ ఉన్నాడు. వాళ్ళు కూడా భగవంతుని సృష్టి, అందరిలోనే పరమాత్మని గాంచగలుగుతారు అనమాట. అదే అప్పుడు వాళ్ళకి ఏది సమదృష్టితో చూస్తారు. అందుకని వాళ్ళు అది నిజమైన జ్ఞాన బలంతో, అజ్ఞాని అయిన వాడు ఈ రకంగా చూస్తారు అనమాట. ఎందుకంటే మనకి ప్రతి జీవిని కూడా భగవంతుని సృష్టి అని తెలుసుకున్నప్పుడు ఈ దేహాలు రకరకాల మారుస్తూ ఉంటాయి కదా అందులో. అందుకనే జీవుల స్థితులతో సంబంధం లేకుండా అందరిలందు పరమాత్మ రూపంలో నివసించున్న భగవంతుణ్ణి చూస్తారు అనమాట. అది భగవంతుడి చండాలులోనూ ఉంటారు, పరమాత్మ రూపంలో బ్రాహ్మణులోనే ఉంటారు అనమాట. దేహాలన్నీ ఎలా తయారయ్యాయి? త్రిగుణాలతో తయారయ్యాయి. కానీ దేహంలో ఉండే ఆత్మ పరమాత్మ ఒకే ఆధ్యాత్మికత కలిగి ఉండేటివి అనమాట. అది గ్రహించగలగడమే జ్ఞానము. పండిత సమదర్శిన ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. ఒక వినమ్రుడైన యోగి పండితుని విద్యా వినయ సంపన్నే జ్ఞాన దీన్ని చూస్తున్నారు. బ్రాహ్మణే గవి హస్తిని, ఒక బ్రాహ్మణుని, గవి అంటే గోవు, హస్తి ఏనుగుని, అలాగే శుని చైవ స్వపాకేచ శునకముని, శునక మాంసం తినే చండాలుని ఈక్వల్ గా చూస్తారని ఇక్కడ హిసిస్త పరమాత్మ ప్రెసెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ. పండిత. ఓకే, నెక్స్ట్. ఇహైవ తైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మని తే స్థితాః. సమదృష్టి యందు సంపూర్ణ మనస్సుతో స్థితులైన వారు ఈ జన్మలోనే జనన మరణ చక్రమును జయిస్తారు. వారు భగవంతుని యొక్క దోషరహిత గుణములను కలిగి ఉంటారు కాబట్టి పరమ సత్యమునందే స్థితులై ఉంటారు. ఇప్పుడు ఈ సమానత్వంగా చూసేవాళ్ళు మరియు ఏకత్వములందు మనస్సు నెలగొట్టిన వారు, జన్మ మరణ స్థితిని జయించినట్టు వాళ్ళే అనమాట. వాళ్ళు బ్రహ్మం వలె, బ్రహ్మం అంటే భగవానుడు బ్రహ్మమే, జీవుడు బ్రహ్మమే, అహం బ్రహ్మాస్మి అంటే భగవంతుని తెలుసుకోగలగడమే బ్రహ్మ జ్ఞానం. అది అలాంటి బ్రహ్మం వలె దోషరహితులైనట్టు వాళ్ళు ఆ బ్రహ్మం నందు స్థితిని కలిగి ఉంటారు కాబట్టి ఆ పరమ సత్యమునందే వాళ్ళు ఎప్పుడు చక్కగా కలిగి ఉంటారనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఈ దేహాన్ని ఆత్మగా భావించినంతసేపు, దేహాత్మ భావన కలిగి ఉన్నంత వరకు మనుషులు భక్తుడైనా కానీ ఆత్మజ్ఞానం ఎప్పుడైతే సమత్వ స్థితికి వెళ్తేనే ఈ బద్ధ జీవితంలోంచి ముక్తి జీవితం తెలుస్తుంది అనమాట. మరణానంతరము ఈ భౌతిక జగత్తుని జన్మను పొందకుండా ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశిస్తారనమాట. ఆ స్థితికి, ఆ స్టేజ్కి రావాలని చెప్తున్నారు అనమాట. భగవంతుణ్ణి తెలుసుకోగలగడమే అదే బ్రహ్మస్థితి. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయో నయయేవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః.
ఏహి సంస్పర్శజ భోగ. ఇక్కడ మనకి భౌతిక ఇంద్రియాలతో సంబంధం కలిగే బాహ్య సుఖాలు దుఃఖహేతువులో కుంతి కుమారుడా. అలాంటి ఆనందాలకు ఆది మరియు అంతం ఉంది కాబట్టి వివేకవంతుడు వాటి యందు ఆసక్తుడు కాడు. బాహ్య సుఖాలు ఒక ఎక్కడికి ఏదన్నా మొదలు పెట్టామనుకోండి, సుఖానికి ఒక మూవీకి వెళ్ళామనుకోండి, లేదంటే ఎక్కడికి వెళ్ళినా మొదలు ఉంటుంది, చివర ఉంటుంది. ఇలాంటి భౌతిక ఇంద్రియాలకి మాత్రమే సంపర్కం ఉండేటివి అనమాట అవి. ఈ భౌతిక సుఖాలు కేవలం ఇంద్రియ సుఖం కోసమే, ఇంద్రియ సంపర్కంతోనే కలుగుతూ ఉంటాయి కాబట్టి అవన్నీ తాత్కాలికాలు. దానికి మొదలుంది, ఎండ్ ఉంది. అందుకని ఈ ముక్త పురుషులు ఎప్పటికీ అలాంటివి ఆసక్తి కలిగించరన్నమాట. వాళ్ళు ఎక్కడ ఆనందం పొందుతారు? యోగులైన వాళ్ళు వాళ్ళ పరతత్వంలోనే, ఆత్మలోనే నిరంతరము ఆనందాన్ని పొందుతూ ఉంటారనమాట. ఈ నిజమైన యోగులు ఎలా ఉంటారు? ఈ భవబంధానికి గురి అయిన ఈ భౌతిక ఆకర్షణలకి అసలుకి లోను కారన్నమాట. వాటి పట్ల ఎంత ఆసక్తి ఎక్కువైతుంటే అంత దుఃఖాల్లో చిక్కుపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ భోగాలు అనేటివి దుఃఖయోనయ ఏవతే. ఇక్కడ ఆ భోగ సౌఖ్యాలు అనేటివి దుఃఖకారకాలు అని చెప్తున్నారు అనమాట. అవి మొదలు చివరికి కలిగి ఉన్నట్టు అంతమంగా అవి దుఃఖాన్ని కలిగిస్తాయి. ముందు బాగానే ఉంటాయి. ఒక వ్యసనానికి లోనైన వాళ్ళని చూస్తూ ఉంటారు కదా, ఫస్ట్ బాగానే ఉంటుంది ఇంద్రియ సుఖాలు అనేటివి. తదుపరి అవి దానికి అంతం లేకపోగా అంతం అవుతుంది. ఎప్పుడు వాటి ఆ వ్యసనంలో చిక్కుపడిపోయి ఎంతో నష్టపోయినప్పుడు అనమాట. అందుకు దుఃఖాన్ని కలిగిస్తాయి అని చెప్తున్నారు. ఎస్, ఇక్కడ చిన్న సింపుల్ ఎగ్జాంపుల్స్ చూపించారు చూడండి. గడ్డి ఒక ఏనుగు తెలుసుకోక గోతిలో పడిపోవడం, లైట్ కాంతికి, ఆ కాంతి ఆ దీపం పులుగులు మామూలుగా ఏమంట మండుతున్నా దాంట్లో పడిపోతాయి అనమాట. అంటే అక్కడ దీపము గాని ఒక కాంతి గాని ఆ వెలుగును చూసి భ్రమపడి అది ఏ సుఖం అనుకుని వెళ్ళడం వల్ల ఎన్నో జీవులు పోతాయి అన్నమాట. ఎర వేస్తే వాళ్ళలో చిక్కుపడిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఇది మకరందం కూడా చూపిస్తుంది. ఎర వేస్తే ఒక చేప ఎలాగ దొరికిపోతుంది చూడండి. దుఃఖహేతువులు, ఇంద్రియ వస్తువులు దుఃఖహేతువులని మనకి ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాః చిన్నద్వైదాయతాత్మానః సర్వభూతహితే రతాః. సంశయాలను తొలగించుకుని మనోనిగ్రహంతో సకల ప్రాణులకు మేలు చేయడంలో ఆసక్తి కలిగిన ఋషులు పాపాలన్నింటినీ పోగొట్టుకుని బ్రహ్మ సాక్షాత్కారం భగవంతుణ్ణి పొందుతారు. ఇవి మనకున్న సందేహ నివృత్తి అన్ని చేసుకోవాలన్నమాట. అంతరంగంలోనే తొలగించుకొని మనోనిగ్రహంతో ఇక్కడ ఏమని తర్వాత ద్వంద్వాలకన్నీ పరమై ఉండాలన్నమాట. ఈ ఋషులంతా కూడా ఎలా ఉంటారంటే మొత్తం పాపరహితులైన వాళ్ళు అనమాట ఋషులు. వాళ్ళకి ఆ ద్వైత భావం నశించుంటు చిన్న ద్వైత తొలగించుకొని యథాత్మానః ఈ మనోనిగ్రహంతో సకల ప్రాణులకు మేలు చేయడంలో ఆసక్తి కలిగిన ఋషులు. ఇక్కడ ఋషులు చెప్తున్నారు అనమాట బ్రహ్మ సాక్షాత్కారం భగవంతుని. ఎందుకంటే అంతరంగంలోనే మనసు లగ్నమై ఉండిపోయి సందేహాల నుంచి ఉత్పన్నమైనట్టు వాళ్ళు, ఈ ద్వంద్వాలకు లోను కాని వాళ్ళు, వీళ్ళు సర్వభూత హితం కోసమే పనిచేస్తారు. ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఎవరంటే నైమిషారణ్యం అని వినే ఉంటారు. అక్కడ ఋషులంతా తపస్సులు, యజ్ఞాలు, యాగాదులు చేస్తారనమాట. పూర్వము భాగవతం అక్కడ బోధించబడింది. ఎందుకంటే శుకదేవ గోస్వామి ఎలాగైతే పరీక్షిత్ మహారాజుకు బోధించాడో అక్కడ విన్న ఋషులలో ఒకరు సూత గోస్వామి నైమిషారణ్య ఋషులకి బోధిస్తారనమాట. ఈ నైమిషారణ్య ఋషులు 1000 సంవత్సరాలు పట్టే ఒక పెద్ద యాగం తలపెట్టింటారు. అది ఎందుకు? రాబోయే కలియుగంలో జనులంతా కూడా చాలా కష్ట నష్టాలు ఎదుర్కొంటారు, వాళ్ళ యొక్క హితం కోరకు అని అనమాట. అది వాళ్ళ ఋషులు ఎంతో అలాగా ఋషులందరికీ ఎలా ఉంటుంది వాళ్ళ కోసం వాళ్ళు ఏది ఆచరించరు, ఇతరుల కోసమే వాళ్ళు తాపత్రయపడుతూ ఉంటారనమాట. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు దివ్యభోక్త, దివ్య యజమాని, పరమమిత్రుడు అనే విషయాన్ని మర్చిపోవడమే మన దుఃఖాలకు కారణమైంది. అందుకే ఈ మానవులకి ఈ చైతన్యాన్ని తెప్పించగలగడమే వాస్తవానికి ఇది హితకార్యం అనమాట. అదే ఏ యాగం చేసినా అక్కడ ఆ సమయంలో అక్కడ సూత గోస్వామి మహాభాగవతాన్ని బోధించడం జరుగుతుందన్నమాట. మానవాళికి ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం అన్నమాట. అది
ఆ ఋషులు ఎంతో శ్రద్ధతో వింటారనమాట. ఈ విధంగా మనకి ఈ మానవులకి యొక్క కేవలం బాహ్య క్షేమాలు మాత్రమే చూసే వాళ్ళకి నియుక్తులైన వాళ్ళు ఎప్పటికీ హితాన్ని కూర్చలేరు. అంటే కేవలం మన శరీరానికి తగిన సుఖాలు ఇవ్వడమే కాదు, మనకి ఈ తాత్కాలికమైన ఉపశమనమే అది నిత్య తృప్తి రాదు. మనకి ఆధ్యాత్మిక చైతన్యము కలిగించేది. అది అవగతం చేసుకున్నప్పుడే ఈ భౌతిక జగంలో కూడా మనము చాలా చాలా సుఖంగా ఉండగలుగుతాం అన్నమాట. అది. హరే కృష్ణ. కామక్రోధ వియుక్తానాం కామక్రోధ విముక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. ఇక్కడ కామక్రోధాల నుంచి విడిపడిన వాళ్ళు మనకి భగవంతుడే చెప్తాడు ఇక్కడ మనకి అధ్యాయంలో 3వ అధ్యాయంలో. కామమే అన్నింటికి శత్రువు, దీని నుంచే మనుజుడు బందీ అవుతున్నాడని. ఈ కామము క్రోధం. క్రోధాద్భవతి సమ్మోహ స్మృతి విభ్రమ మనకి 2వ అధ్యాయంలో వస్తుంది. కామక్రోధాల నుంచి విడిపడిన వాళ్ళు ఆత్మదర్శులు, ఆత్మ సంయమనము కలిగిన వారు, సంపూర్ణత్వ కొరకు నిరంతరము యత్నించేవారు మహాత్ములు నిశ్చయముగా అచిల కాలంలోనే బ్రహ్మ నిర్వాణమును పొందుతారు. వీటి నుంచి వచ్చేసేయాలి ఇంద్రియ నిగ్రహము. మునులు, వీళ్ళు ఋషులు అందరూ కూడా భక్తి భావంలో ఉన్న వాళ్ళందరికీ ఇవి వస్తాయన్నమాట. ఆత్మదర్శి భగవంతుడే దర్శించగలిగిన వాళ్ళు ఎలా దర్శించగలరు? భక్తియుత సేవ ద్వారా అనమాట. నిజమైన జ్ఞానం భగవంతుణ్ణి మనము నిత్యాంశలను తెలుసుకోవడం, ఆత్మ సంయమనం, అంతా సమానత్వంగా కలిగి ఉండాలన్నమాట. సమత్వం, నిగ్రహం, సంపూర్ణత్వం కొరకు నిరంతరము యత్నించే వాళ్ళు. ఈ వీళ్ళు బ్రహ్మ నిర్వాణం కొరకు ఎంతో బ్రహ్మ నిర్వాణం అంటే భగవద్ధామం ఎక్కడో ఉంది మనం. కానీ కృష్ణ భక్తి పరాయణులు ఏం చేయాలి? దాంట్లో నిమగ్నమై ఉండడం వలన భక్తి భావంలో ఆ దేవదేవుణ్ణి అంతిమంగా చేరగలడం అనమాట. దీన్నే అట్లాంటి జీవన స్థితికి రావాలి. దాన్ని బ్రహ్మ నిర్వాణము అంటే నిరంతర బ్రహ్మ భావన బ్రహ్మ భావన అంటే అక్కడ భగవంతుని స్మరణ ఈ భౌతిక క్లేశ భావన అనేది లేకుండా ఉంటాయన్నమాట. అది వీళ్ళు ఇంకా ఎలా ఉంటారంటే వీళ్ళు మనకి ఈ భగవంతుడి తదుపరి వచ్చే అధ్యాయం మనకి రేపు చెప్పబోయేది ధ్యాన యోగం, అష్టాంగ యోగం చెప్తూ ఉన్నారనమాట. అట్లా ఈ బాహ్యేంద్రియాలన్నీ త్యజించి యోగులు దృష్టిని ఇక్కడ భ్రూ మధ్యంలో నిలిపి ప్రాణాపాన వాయువులన్నిటినీ మనకి ప్రాణాయామం ద్వారా నిగ్రహించి మనస్సు, బుద్ధి, ఇంద్రియాలని వీటిని అదుపు చేసే ఇవన్నీ మోక్షవాంఛ అదుపు చేయగలగాలి అని కొద్దిగా మనకి ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. కోరిక, భయము, కోపాల నుంచి ముక్తుడైతాడు. అట్లాంటి స్థితిలో ముక్తి వస్తుంది అనేసి ఇక్కడ అష్టాంగ యోగం గురించి రేపు చెప్పబోయే దాంట్లో మనకి ఇక్కడ కూడా అర్జునుడికి ఈ పరబ్రహ్మంలో ఎలా ముక్తి సాధించాలి అనే దానికి కూడా భగవంతుడు వివరించబోతారనమాట. దాంట్లో ఉన్నాయి అష్టాంగ యోగంలో మీకు తెలుసు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి 8 విధాలైన పద్ధతుల ద్వారా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆ మనకున్నాయి కదా ఇంద్రియార్థాలు, ఈ శబ్దాలు, స్పర్శ, రూపము, రుచి, ఈ ఇంద్రియార్థాలు అన్నీ ఉన్నాయి కదా. ఇందులో యోగ విధానంలో ప్రత్యాహారం అనేది కంట్రోల్ చేస్తుంది అన్నమాట. వాటిని అన్నిటిని, ఇంద్రియాలన్నిటిని అనమాట. ఇలా దృష్టిని ఇక్కడ నిలిపి భగవంతుడిని ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ అప్పుడు ఆ ఇంద్రియాలు కంట్రోలింగ్ లో వస్తాయన్నమాట. అలాంటి అప్పుడు ఆ స్థితిలో ఈ భయము, క్రోధాల నుంచి విడిపడి దివ్య స్థితికి వచ్చేదానికి ఈ యోగ పద్ధతి కూడా దోహదమవుతుంది అనమాట. ఇది ఇంకా కృష్ణ భక్తి భావనకి, యోగ నిర్వహణకి ఉంటుంది. ఎందుకంటే కానీ కృష్ణ భక్తి భావన పండుకి ఇతనికి తేడా ఉంది. భక్తి భావనలో ఉన్నవాడికి ఆటోమేటిక్గా ఇవన్నీ ఇంద్రియాలకు వేరే కార్యాల మీద పోవు కాబట్టి ఇంద్రియాలని నియమించడం అనేది భక్తి భావన అష్టాంగ యోగ పద్ధతి కంటే కూడా ఉత్తమమైనది అనమాట. 27, 28లో అది ముందుగా చెప్పేశాను. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ హితేంద్రియమనో బుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయ క్రోధో యః సదా ముక్త ఏవ సహ. ఇప్పుడు చెప్పింది అదే.
బాహ్యేంద్రియార్థములన్నిటినీ త్యజించి దృష్టిని కనుబొమ్మల నడుమ కేంద్రీకరించి ప్రాణాపాన వాయువులను నాసికారంధ్రములందే సమములుగా నిలిపి తద్వారా మనస్సును బుద్ధిని ఇంద్రియములు నియంత్రించుచు మోక్షమును వాంఛించు ముని కోరిక భయము క్రోధం, మనకి ముందు శ్లోకంలో ఇవి చెప్పారు కదా, కామక్రోధాలు నుంచి ఎలా విడిపడాలనే దానికి బుద్ధిని, కోరిక భయము క్రోధం నుండి విముక్తుడగును సదా అట్టి స్థితిలో నిలిచి వాడు నిశ్చయంగా ముక్తిని పొందగలడు. యోగ మార్గము భగవంతుడు చెప్తున్నాడు. వచ్చే చాప్టర్ అంతా ధ్యాన యోగమే అనమాట. ఇది భగవంతుడు చెప్తున్నారు. ఇప్పుడే వివరించాం కదా, మనకి అది కన్నులు మూసుకొని ఆ ధ్యానములో ఉన్నప్పుడు ఎలాగా ధ్యానం చేయాలనే పద్ధతి చెప్తున్నారు అనమాట. అంటే ఆ ప్రాణాయామం ద్వారా పాన వాయువుల శ్వాసని నాసికయందే బంధిస్తూ ఉంటే ఇంద్రియ నిగ్రహం రావచ్చు. కృష్ణ భక్తి భావన పద్ధతికి ఆటోమేటిక్ గా ఇంద్రియ నిగ్రహం వచ్చే ఉంటుంది అనమాట. భోక్తారం యజ్ఞ తపసాం లోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. నన్ను సమస్త యజ్ఞాలకు తపస్సులకు భోక్తనని, సమస్త లోకముల దేవతలకు అధిపతినని, సర్వప్రాణులకు శ్రేయోభిలాషి అని తెలుసుకున్న పిదప నా భక్తుడు శాంతిని పొందుతాడు. ఈ శ్లోకం పేరు శాంతి సూత్రం. మొట్టమొదటి అంతిమంగా ఏం చెప్తున్నాడంటే, ఈ చాప్టర్లో మనకి భగవంతుడు ఏం చెప్తున్నారు, భోక్తారం యజ్ఞ తపసాం. ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని తపస్సులు చేసినా దానికి భోక్త ఎవరు? యజ్ఞవై విష్ణు, భగవంతుడే. ఆయన అది తెలుసుకోవాలి. ఎన్ని లోకాలు ఉన్నాయి, ఎన్ని లోకాల్లో ఎంతో మంది దేవతలు ఉన్నారు, వాళ్ళకంతా అధిపతి, వాళ్ళ నియమించింది ఎవరు? అన్ని దేవతల ప్రభు ఎవరు? భగవంతుడే. ఇంకా మన ప్రాణులకి శ్రేయోభిలాషి, మనకు హృదయస్థ పరమాత్మ మనల్ని గమనిస్తూ ఉంటారు. మనం ఏ కోరికలకు వస్తే పూర్ణం చేసేదే ఆయనే. ఆయనకి తెలుసుకున్న వాళ్ళు ఇది తెలుసుకోగలగాలి. ఆయనే ఈ విశ్వాలన్నిటికీ ప్రభువు, అన్ని యజ్ఞాలు తపస్సులకి దేవతలు నియమించింది అన్నిటికీ ప్రభువు అని చెప్పేసి తెలుసుకోవాలి. ఇది శాంతి సూత్రం అనమాట. ఈ సూత్రమే మనకి చెప్తున్నారంటే, ముఖ్యంగా ఈ చాప్టర్ ఏం చెప్తుందంటే, కర్మయోగం అని తెలియబడు ఈ కృష్ణ భక్తి భావన, దీనికి ఇది వివరంగా చెప్పేదే ఈ పంచమాధ్యాయం అనమాట. అంటే కృష్ణ భక్తిలో కర్మలు చేయడం అంటే ఏమి? శ్రీకృష్ణుడే సర్వానికి ప్రభు అనేది సంపూర్ణ జ్ఞానంతో కర్మ చేయడం అనే భావం అనమాట. అలాంటి కర్మలు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం కంటే కూడా అన్యమైంది ఏం కాదనమాట. కృష్ణ భక్తిలో ఉండేది భక్తి యోగం కాగా జ్ఞాన యోగం అని చెప్పుకున్నాం కదా, అది భక్తి యోగానికి ఒక మెట్టు అనమాట, చేరే మార్గం అనమాట. అది సమగ్ర స్థితి ఏమి అంటే, ఫైనల్ గా సమగ్ర స్థితి అంటే భగవంతుని గురించి జ్ఞానాన్ని తెలుసుకోవడమే కృష్ణ భక్తి భావన అనమాట. ఎందుకంటే ఇలాంటి అభ్యాసం అంటే ప్రాక్టీస్, సాధన చేస్తూ ఉండగా మనకి ఆధ్యాత్మిక స్థితి ఈ మెల్లిగా వస్తుందన్నమాట. వచ్చినప్పుడు ఈ భౌతికత్వం నుంచి ఆధ్యాత్మిక స్థితికి అంచెలంచెలుగా మనము పురోభివృద్ధి అంటే డెవలప్మెంట్ ఉంటుందన్నమాట అంతా. అప్పుడు ఈ బంధాలన్నీ కూడా స్లోగా అవే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంద్రియ నిగ్రహం కూడా ఈ అట్లాంటి కర్మలు చేస్తూ ఉండగా, దీంట్లో ముఖ్యంగా చెప్పింది ఇంద్రియ నిగ్రహం చెప్పారు కదా, కామక్రోధల వేగాలు కూడా తగ్గిపోయి జయించగలుగుతాం అన్నమాట. ఈ ఇంద్రియాల వేగాలనంటి నియమించి ఈ కృష్ణ భక్తి భావంలో ఈ స్థిరుడై ఉన్న వాళ్ళే ఈ బ్రహ్మ నిర్వాణము అనే బ్రహ్మ ఆధ్యాత్మిక స్థితిలో నిలిచిన వాళ్ళం ఉంటాం అన్నమాట. ఇంకా మనకి యోగాభ్యాసం కూడా చెప్పాడు భగవంతుడు ఇక్కడ. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి, ఇవి దీంట్లో మెల్లిమెల్లిగా ఉదాహరణం అంటే మెట్లు ఎక్కి వెళ్ళడం. లిఫ్ట్ ఉంది మనకి, భక్తి యోగం అనే లిఫ్ట్, అది తొందరగా వెళ్తాం కదా. ఇవి ఒక్కొక్క మెట్టు వెళ్తూ ఉంటే భక్తియుత ఉన్న అది కూడా భక్తియుత సేవ చేతనే సంపూర్ణత్వం వస్తుందన్నమాట ఫైనల్ గా. అందుకే భక్తి యోగం నందలి భక్తుడు అన్నారు కదా, నా భక్తుడు శాంతిని పొందును. ఆయనే సమస్త యజ్ఞాలకు తపస్సులకు భోక్త, సమస్త లోకాలకి దేవతలకు అధిపతి, సర్వప్రాణులకు శ్రేయోభిలాషి అని తెలుసుకున్న పిదపనే భగవంతుని భక్తుడు శాంతి పొందుతాడనమాట. అంటే భక్తి యోగంలోని సంపూర్ణత్వమే మనుషునికి శాంతిని కూరుస్తుంది. అదే మానవ జన్మ యొక్క పరమసిద్ధి అని ఇక్కడ ఈ కర్మయోగము భక్తి రస భావిత కర్మ అని పంచమాధ్యాయము చెప్తోందన్నమాట. ముఖ్యంగా భగవంతుణ్ణి
శాంతి సూత్రం ఆయనే ప్రభువు. ఆయన్ని జయించగలగాలంటే మనము ఇంద్రియ నిగ్రహంతో భగవంతుణ్ణి సేవించుకోవడమే, ఆయన అంశాలని తెలుసుకోవడమే అన్నమాట. మొట్టమొదటి అడిగిన ప్రశ్న అదే కదా, ఎలాగా సాంఖ్య యోగానికి నాకు భక్తి యోగానికి కర్మలు చేయాలన్నా కర్మ సన్యాసమా అని అర్జునుడు అడిగిన ప్రశ్నలకి భగవంతుడు ఇక్కడ వివరంగా ఇవ్వడం జరిగింది. హరే కృష్ణ వివరణ. హరే కృష్ణ. ఒక నిమిషం అండి. సర్వలోక మహేశ్వరం, నిజమైన నియంత్రికుడు, అంతా సర్వలోకాల్ని నియమించేవాడు. సర్వలోక మహేశ్వరం శ్లోకం మనకు చెప్పబడుతుంది. సర్వలోక మహేశ్వరం, సమస్త లోకాలకు అధిపతి, మహేశ్వరుడు ఆయన అన్ని లోకాలకి అధిపతి అన్నమాట. ఎస్, సుహృదం సర్వభూతానం, అందరికీ శ్రేయోభిలాషి, నిజమైన స్నేహితుడు మనకందరికీ భగవానుడు అన్నమాట. అది పీస్ ఫార్ములా అంటే శాంతి సూత్రం. కృష్ణ ఇస్ ద సుప్రీం ఎంజాయర్, ఆయనే నిజమైన భోక్త. కృష్ణ ఇస్ ద సుప్రీం కంట్రోలర్, నియామకుడు, ఆయన పరమ నియామకుడు, ఆయన పరమాత్మ కదా. కృష్ణ ఈజ్ అవర్ ఓన్లీ వెల్ విషింగ్ ఫ్రెండ్, భగవంతుడు ఒక్కడే మనకి నిజమైన శ్రేయోభిలాషి. ఇది మనకి ఈ చాప్టర్ లో మనం తెలుసుకోగలిగిన సూత్రం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ రామ రామ. కృష్ణం వందే జగద్గురు. జగద్గురు. హరే కృష్ణ. మాతాజీలు దయచేసి లీవ్ అవ్వకండి, మేము ఒక విషయం మాట్లాడాలి భక్తులతో. హరే కృష్ణ. జాను అన్న పేరు గల వాళ్ళు ఎవరన్నా ఈరోజు క్లాస్ లో